హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్ లోకి వస్తే, గత ఏడాది సత్య ప్రేమ్ కి కహాని చిత్రంతో అలరించిన ముంబై బ్యూటీ కియారా అద్వానీ ఈ ఏడాది 3 చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో గేమ్ చేంజర్, హిందీలో వార్ 2, డాన్ 3 చిత్రాలతో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కు రెడీ అవుతున్నారు. హిందీ డాన్ ఫ్రాంచైజీ వస్తున్న తాజా చిత్రం డాన్ 3. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఇందులో హీరో హీరోయిన్లకు ఇద్దరికి యాక్షన్ సీక్వెన్స్ విపరీతంగా ఉంటాయంట. దీనికోసం అంతర్జాతీయ స్టంట్స్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఇద్దరు స్టంట్స్ నేర్చుకుంటున్నారని బాలీవుడ్ మీడియా చెప్తుంది. ఇప్పటికే ఇద్దరు శిక్షణలో ఉన్నారని, దానికోసం విదేశాలకు వెళ్లారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కోసం కియారా ఎంతో కష్టపడుతుందని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ఇటీవలే ప్రకటించారు. భరత్ అనే నేను, వినయ విధేయరామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ లో కథానాయికగా నటిస్తుంది. తెలుగులో ఆమెకి ఇది 3వ సినిమా. ఇది ఫ్రెండ్స్ కియారా అద్వానీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్. కియారా అద్వానీ అంటే మనకి బాగా సుపరిచితురాలే. ఆమె నటించిన భరత్ అనే నేను ఇక్కడ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలుసు. కానీ వినయ విధేయరామ కొంచెం డిజాస్టర్ టాక్ రావడంతో ఆమెకి మళ్ళీ అవకాశం తెలుగులో రాలేదు. మళ్ళీ రామ్ చరణ్ గారి సినిమానే గేమ్ చేంజర్ సినిమాతో మళ్ళీ మంచి అవకాశం వచ్చింది. శంకర్ గారి దర్శకత్వం కాంబినేషన్ లో. ఆమె రీసెంట్ గా మ్యారేజ్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సిద్ధార్థ మల్హోత్రా పెళ్ళైన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా తన ఫోటోలు ఎప్పటికప్పుడు హార్ట్ పోజులతో షేర్ చేస్తూనే ఉంటది. అలానే పెళ్ళైన తర్వాత కూడా తన దూకులు ఏమాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కియారా అద్వానీ మంచి పర్ఫార్మర్ అని మనకు తెలుసు. అది ఆల్రెడీ ధోని సినిమాతో ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని 100% తను మంచి బోల్డ్ యాక్ట్రెస్ అని కూడా ప్రూవ్ చేసుకుంది. అలానే వెబ్ సిరీస్ కూడా చేస్తూ ఉంటది. వెబ్ సిరీస్, హాట్ వెబ్ సిరీస్ చేస్తూ ఉంటది. అలాంటి వెబ్ సిరీస్ కూడా మనం చూసాము. తనకి మంచి సక్సెస్ కూడా వచ్చినాయి. చూద్దాం ఫ్రెండ్స్, కియారా అద్వానీ ఇంకా ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలని అందరం భావిద్దాం. తనకి మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చి ఇంకా తన కెరియర్ ఇంకా పెళ్ళైన తర్వాత కూడా మంచి ఊపందుకొని మంచి సక్సెస్ కొట్టాలని అందరం ఎదురు చూద్దాం. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వచ్చి ఆల్ నోటిఫికేషన్ కొడితే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టినవన్నీ మీకు చూడడం జరుగుతుంది, చూడవచ్చు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఆయన సరిదిద్దుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.